దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దేవుని వాక్యములోకి వెళదాం. ఇంతవరకు దేవుడు మరి పాటల్లో ప్రభు తోడుగా ఉండి సహాయం చేసిన దేవుడు. అట్లాగనే ఇంతవరకు ప్రార్థనలో కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి మరి బిడ్డలందరూ ప్రార్థన చేయటానికి కృపనిచ్చిన దేవునికి మహిమపరుస్తూ దేవుని వాక్యములోకి వెళ్ళే ముందుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, మహోన్నతుడా, మహాకనికరుడా, నీ స్తోత్రములయ్యా. మరి ఇంతవరకు ఈ శుక్రవారం ఉపవాస దినములో అయా నీ మందిరములో చేరి నిన్ను స్తుతించి గణపరిచి అయా మహిమపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు అయా. గడిచిన కాలం అంతా నీ రెక్కల క్రింద మమ్ములను సజీవులుగా క్షేమముగా కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నానయ్యా. గడిచిన కాలము నీ ఆశీర్వాదమే, గడిచిన కాలము నీ కృపేనయ్యా, గడిచిన కాలమే నడిపింపే నాయనా, నీ స్తోత్రాలు ప్రభువా. ఈ దినమున శుక్రవారం మేమందరము కలిసి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి అయా నిన్ను రోధించుటకు, నీ నామములో కన్నీరు కార్చుటకు ప్రభువా మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. మరి ఇంతవరకు పాటల్లో గాను వాక్యములో గాని అయా తండ్రి మీరు తోడుగా ఉండబోతున్నందుకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మీరున్నారు తండ్రి, ప్రార్థనలో మీరున్నారయ్యా. మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు. మీ సన్నిధి లేకుండా మేమేమి చేయలేమయ్యా. మీ సన్నిధి మాతో లేకుండా మేమేమి పాడలేము, ప్రార్థించలేము, వాక్యం వినలేమయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా మధ్యలో మీ సన్నిధి ఉంచండి, తోడుగా ఉండండి. అట్లాగనే ప్రభువా మీ మాటల్లోనికి ప్రవేశిస్తూ ఉండగా మీరు మీ మంచి వర్తమానాన్ని, మీ మాటలు అయా గూఢమైన సంగతులు, ఆత్మీయ విషయాలు మీరు మాకు బోధించండి, సహాయం చేయండి. అట్లాగే నీ వాక్యం వినబోతున్నా మా ప్రియులైన వారందరికీ అయా వినే చెవి, గ్రహించే మనస్సు, గైకొని జీవితాన్ని దయచేయమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో గడిచిన కాలం అంతా కూడా ఆయన మహాకృప దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఈరోజు మనం ఆరోగ్యంగా సజీవులుగా ఉన్నాము అంటే ఎవరి కృప ఇది? దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. మరి మేము గడిచిన కాలం అంతా క్షేమంగా ఉన్నాను అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ ఎట్లాగున్నారు గడిచిన కాలం? గడిచిన వారం, పోయిన శుక్రవారం నుంచి ఈ రోజు వరకు ఎట్లాగున్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? కుటుంబంలో వాళ్ళందరూ కూడా, పిల్లలు కానీ భర్తలు కానీ అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? దేవుని సన్నిధిలో దేవుడు అందరూ ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ ఒక్కటి లోపం, వర్షం. ఏదమ్మా? వర్షం. అది కూడా ఇస్తాడు దేవుడు. ఎవడా? ఇన్నిచ్చిన దేవుడు. ఈ సంవత్సరం అందరూ కరువు అని అంటున్నారు టీవీలో కానీ ప్రతి చోట. అయినా కూడా ప్రార్థన చేస్తున్న దేవుడు, జీవం గల దేవుడు, మన మొర వినే దేవుడు, ఆలకించే దేవుడు గనుక ఆయన కరువుతో చంపే దేవుడు కాదు, సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడు గనుక మనం నమ్ముతున్నాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా. మరి పోయిన వారం వాక్యం గుర్తుందా? శుక్రవారం ఏం చదువుకున్నామమ్మా? పోయిన శుక్రవారం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏం చదువుకున్నాం? మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగిన కీర్తనలు పాడాలి.
మరి ఇంకా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. కాబట్టి మనం చదువుకున్నాం, సహోదరి జ్ఞాపకం చేసుకుంది. వెరీ గుడ్. అట్లాగా ఆ నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహుబలము గలదై ఉండును అని మనం చదువుకున్నాం. నీతిమంతుడి యొక్క విజ్ఞాపన అంటే మనం నీతిగా దేవుళ్ళు యథార్థంగా ఉంటే ఎంత ఆశీర్వాదమో, ఆ ప్రార్థన ఎంత గొప్పదో మనం చదువుకున్నాం. దాని ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు అన్నది సత్యం. పోయిన వారం మనం చదువుకున్నాం. ఈ వారం దేవుని సన్నిధిలో ఎఫెసీలకు రాసిన పత్రిక, దీన్ని అందరూ బైబిల్స్ ఉన్నవారు ఇదే గ్రంథం ఎఫెసీ పుస్తకములో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రికలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఎఫెసీలకు రాసిన పత్రిక మన మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయము తీశారా? 3 నుంచి 6 వచనాలు, 6వ వచనం వరకు చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆమేన్ చెబుదామా? గట్టిగా ఇంకొకసారి చెబుదామా? మూడవసారి చెబుదామా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వారంలో ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. 2 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి? 2 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే పాడి పంట, బిడ్డల ఉద్యోగాలు, చదువులు, గృహాలు, సిరి సంపదలు, స్వస్థత, ఆరోగ్యంగా ఉండటం, ఇవన్నీ ఏంటిది? మనం అనుకున్నది జరగటం. ఈ లోకములో మనం ఏమైతే ఉన్నాయో అవన్నీ జరగటం ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదాలు ఇవి? ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమని రాస్తున్నాడంటే, దేవుడు మనకు క్రీస్తు నందు ఏమిచ్చాడు? ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు దేవుడు మనకేమిచ్చాడో తెలుసా? యేసుక్రీస్తు నందు దేవుడు మనకేమిచ్చాడంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం? ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం రావాలంటే మనం ఎక్కడ ఉండాలి? క్రీస్తు నందు. అందరూ అనండి, ఎక్కడ ఉండాలి? క్రీస్తు నందు ఉంటేనే మనకి ఆశీర్వాదం లభిస్తుంది. పాస్టర్ గారు, యేసయ్యలో లేకుండా ఈ ఆశీర్వాదం లేదా అంటే లేదు. దేవుని గ్రంథం మాట్లాడుతుంది.
మనం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని మనం సొంతం చేసుకోవాలంటే ఎవరి ద్వారా దేవుడు మనకిస్తున్నాడు? క్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా అమ్మా? యేసు క్రీస్తు ద్వారా మాత్రమే దేవుడు మనకిస్తున్నాడు. ఎందుకనంటే యేసు క్రీస్తులో సమస్తము ఇమిడి ఉన్నాయి. ఏమున్నాయి? ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్న పెత్తనం వాళ్ళకి ఇచ్చారనుకో, ఇంట్లో వాళ్ళందరూ ఏదైనా అవసరమైతే ఎవరిని అడగాలి? పోయి ఎవరిని అడగాలమ్మా? సరే, పెద్ద కోడలకి ఇచ్చాడు పెత్తనం. ఏ కోడలకి? పెద్ద కోడలకి ఇచ్చారు అనుకుందాం పెత్తనం. ఇంట్లో వాళ్ళ అత్తామామలు కానీ, భర్త కానీ, మరుదులు కానీ, తోడుకోడలు ఎవరిని అడగాలి? పోయి ఎందుకని అడగాలి పెద్ద కోడల్ని? పెత్తనం ఇచ్చారు, తాళ విషయం ఆమె దగ్గర ఉంది కాబట్టి బీరువాలో నుంచి ఒక 100 తీయాలన్నా, ఏవి తీయాలన్నా ఎవరు తీయాలి? తాళం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు తీయి మనకివ్వాలి. అవునా? ఇప్పుడు దేవుడు క్రీస్తుకి ఏమిచ్చాడు? తండ్రి కుమారునికి ఏమిచ్చాడో తెలుసా? ఏమిచ్చాడు కుమారునికి అంటే, మీకు ఇంకా తెలియాలంటే మత్తయి సువార్తలోనికి రండి. 28వ అధ్యాయం 18వ వచనం చదువమ్మా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. ఇప్పుడు యేసయ్య శిష్యుల దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నాకు భూమి మీదను పరలోకములో కూడా సర్వాధికారం ఉంది అంటున్నాడు. అంటే పరలోకములో ఏమి బయటికి రావాలన్నా, లోపలికి వెళ్ళాలన్నా ఇప్పుడు అధికారం ఎవరికి ఉంది? పరలోక విషయాల మీద అధికారం ఎవరికి ఉంది? యేసు క్రీస్తు వారికి ఉంది. మరి పరలోకము నుంచి మనకు ఒకటి రిలీజ్ చేయాలన్నా, పరలోకము నుంచి మనకు ఒకటి దేవుడు ఇవ్వాలన్నా ఎవరి ద్వారా ఇవ్వాలి? యేసు క్రీస్తు ద్వారా మాత్రమే ఇవ్వాలి. అయితే ఈ పగటి కాలంలో మనకు కావలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు కావాలి. ఏం కావాలమ్మా? ఏం కావాలి? ఇప్పుడు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం కోసం మనం ప్రాకులాడామనుకో, ఎంతకాలం ఉంటుంది ఇది? ఇప్పుడు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం, పాడి పంట, ఉద్యోగాలు, పిల్లలు, ఇవి ఎంతకాలం ఉంటాయి? మనం ఉన్నంత కాలమే. తర్వాత ఇవి మనతో రావు కదా. అందుకనే మనం దేవుణ్ణి ఏమడగాలమ్మా? దేవుణ్ణి, అయ్యా ఆత్మ సంబంధమైన ఆశీర్వదించయ్యా, ఆత్మానుసారంగా నన్ను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, పరలోకములో ఉన్నటువంటి విషయాలు నాకు అనుగ్రహించయ్యా, పరసంబంధమైన దీవెనలు నాకు దయచేయి ప్రభువా, పరలోకానికి చెందిన విషయాలు నాకు దయచేయమని మనం అడగాలంట. మనం ఏమడుగుతున్నాం ఎక్కువగా? ఈ లోక సంబంధంగా అడుగుతున్నాం. అయ్యా వాన లేదయ్యా, 2 చినుకులు ఇవ్వ కాస్త. అయ్యా పంట లేదయ్యా, విత్తనాలు వేసా కాస్త పండి ఇవ్వ. అయ్యా అమ్మాయి పెళ్లి కావాలయ్యా. అడగొచ్చు. ఇవన్నీ మనం మొట్టమొదట అడగాల్సింది ఏంటో తెలుసా? పర విషయాలు, పర సంబంధమైనవి అడగాలి. ఎందుకనంటే మనం ఎక్కడ వారము? ఎప్పుడైతే మనం రక్షణ పొందామో ఇక్కడ వారము, మా కళ్ళు మూయద్దు, ఇక్కడ వారము కాము. ఎప్పుడైతే మనం ప్రభు రక్తములో కడగబడ్డామో, ఎప్పుడైతే యేసయ్య రక్తములో మనం కడగబడ్డామో, ఇప్పుడు మనం ఎక్కడ వారం? అప్పుడు పర సంబంధమైన వారం, ఇహ సంబంధమైన వారము కాము. అందుకని మనం దేవుణ్ణి ఏమడగాలమ్మా? చెప్పాలి. ఏమడగాలి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఏ ఆశీర్వాదము? పరలోకానికి చెందిన ఆశీర్వాదం నాకు కావాలయ్యా.
మత్తయి సువార్త 6:33లో ఏమన్నాడు? మనం ఏమని అడగాలంట? మనం అడగాల్సింది చెప్పాడు. మత్తయి సువార్త 6:33లో ఏమడగమన్నాడు అక్కడ? మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. మొదట వెతకవలసింది ఏంటిది? ఆయన రాజ్యమును, ఆయన నీతిని, పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు, పరలోకానికి సంబంధించిన విషయాలు మనం అడగాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోక రాజ్య సంబంధ విషయాలు ఎట్లాగుంటాయో తెలుసా? పరలోకం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, పరలోకం ఎంత తేటగా ఉంటుందో, పరలోకం ఎంత వెలుగుమయమై ఉంటుందో, ఆయన ఆశీర్వాదం కూడా అట్లాగనే ఉంటుంది. కాబట్టి తండ్రి, నాకు కావలసింది ఇహలోక సంబంధమైనవి కావు, ఇవి ఎట్లాగైనా నాకు ఇస్తావు. దేవుడు మనల్ని ఆకలితో చంపుతాడా? కరువుతో చంపుతాడా? లేదు. ఇవన్నీ దేవుడు మనకిస్తాడు. వీటితో పాటు మనం ఏమడగాలి అమ్మా? ఏమడగాలి? ముఖ్యంగా ఆయన రాజ్యాన్ని పొందుకోవాలి. రాజ్యములో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాలు నాకు రావాలి. ఆ నీతి నేను కలిగి ఉండాలి అమ్మా. ఆ వెలుగును నేను కలిగి ఉండాలి. ఆ ప్రసన్నతను నేను కలిగి ఉండాలి అమ్మా. ఏమడుగుదాం ప్రభు సన్నిధిలో? దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అడుగుదాం. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు పౌలు గారు చెప్పాడు. ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అని పాస్టర్ గారు చెప్తున్నాడు. ఏంటి అంటే 4వ వచనములో ఏమన్నాడో తెలుసా? దేవుని దయా సంకల్పమే ఆశీర్వాదం. ఏ సంకల్పం? అందరూ అనండి, దయా సంకల్పము. అందరూ అనండి, ఇంకొకసారి అనండి. ఏ సంకల్పం? దయా సంకల్పం. అంటే ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ప్రతి మనిషికి ఒక సంకల్పం ఉంటుంది, ఉండదా? ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది, ఉండదా? సంకల్పము అంటే కోరిక. ఏందమ్మా? సంకల్పం అంటే ఏంటిది? ఒక కోరిక, ఒక ఆశ కలిగి ఉండటం. ఇప్పుడు ఎవరు నన్ను అడుగుతా, తేజ నీకేం నీ సంకల్పం ఏంటంటే ఏం చెబుతావు? పాస్టర్ గారు, నేను డిగ్రీ చదవాలండి, అసలు 3 ఏళ్ళు మంచి జాబు సంపాదించాలండి, అదే నా సంకల్పం కదమ్మా. స్టూడెంట్ సంకల్పం ఏంది? బాగా చదువుకొని జాబ్ సంపాదించాలి, అవునా కాదా? ఒక యజమాని సంకల్పం ఏంది? భర్త సంకల్పం ఏంది? నా భార్య బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలండి, జాగ్రత్తగా చూసుకోవాలి, చక్కగా మా కుటుంబం నలుగురిలో ఘనంగా ఉండాలి, సంకల్పం, అవునా కాదా? ప్రతి ఒక్కరికి ఒక సంకల్పం ఉంటుంది. అట్లాగనే దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవునికి ఒక తలంపు ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది. ఏంటి ఆ సంకల్పం? దానికి పేరు ఏం పేరు పెట్టారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు దయా సంకల్పము. దేవుని దయతో కూడిన సంకల్పం. దయా. ఏ దయా మా పద్మ? ఏ దయ? దేవుని దయ. ఏ దయ? దేవుని దయ. అందుకనే ఆయన దయ మన మీద ఉండబట్టే ఈరోజు మనం రక్షించబడ్డాం. ఇదే దేవుని సంకల్పము. ఒకసారి స్తోత్రం చెబుదామా? అంతేనా? ఏమి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నేను శుక్రవారం అయినా ఆదివారం అయినా అది కుటుంబ ప్రార్థన అయినా గట్టిగా చెప్పాల్సిందే కదమ్మా. 2 ఉన్నా 3 ఉన్నా 1 ఉన్నా సరే యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏంటి ఆ దయా సంకల్పం? ఆయన ఆశ ఏంటి, ఆయన కోరిక ఏంటో మనం చూద్దాం. యేసయ్యకు దేవుని కోరిక ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. దేని చొప్పున? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఎవరి ద్వారా?
తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై, మనల్ని ఆయన కుమారులుగా స్వీకరించాడు, కుమార్తెగా స్వీకరించాడు. అంటే మనల్ని అంగీకరించాడు. ఏమండి, దారిని పోయేవాళ్ళు ఎవరైనా నువ్వు అంగీకరిస్తావా నీ బిడ్డగా? నేను అంగీకరిస్తానా? మీ అమ్మ మీ నాన్న కాడికి పో, వాళ్ళ కాడికి పో అంటావా లేదా? ఇప్పుడు దారిని పోయే వాళ్ళందరూ మన బిడ్డలకి అంగీకరిస్తావా? అంగీకరించలేము. ఆడ పోషిస్తావు వీళ్ళందరినీ? ఉన్న పిల్లల్నే వాళ్ళకే చదువులు, వాళ్ళకే బట్టలు, వాళ్ళకే వివాహాలు చేయలేక అల్లాడుతుంటే కొంతమందిని స్వీకరిస్తే పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? తన కుమార్తెగా కుమారుడుగా మనల్ని అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంగీకరించటం గొప్పతనం, అదే ఆశీర్వాదం మనకి. ఏంటిదమ్మా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటిది? దేవుడు కుమారుని ద్వారా మనలను తన బిడ్డలుగా అంగీకరించాడు. అంటే దత్తత తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? మనలందరినీ ఆత్మీయ దత్తత తీసుకున్నాడు. కుమారుడుగా కుమార్తెగా దేవుడు మనల్ని అంగీకరించాడు. అయితే ఈ కుమారుడు కుమార్తె ఎట్లాగుండాలని ఆయన కోరుకున్నాడంటే, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనలను ముందుగా తన కోసము ముందుగా నిర్ణయించుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ముందుగా అంటే మనల్ని నిర్ణయించుకుంది, ఇప్పటికిప్పుడు అనుకో నిర్ణయించుకుంది కాదు ఈ నిర్ణయం. మనల్ని ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? ముందుగా. ముందుగా అంటే భూమికి పునాది వేయబడక మునుపే, ముందే. అసలు భూమికే పునాది వేయబడలేదు. అసలు నువ్వు ఎక్కడ పుడతావో తెలియదు, పల్లెవర్లపాడు పుడతావో తెలియదు, లేదు గుంటూరులో పుడతావో తెలియదు. మరి చూడండి, దేవుని ప్రణాళిక ఎక్కడి నుంచి ఎక్కడికి, ఆయన సర్వజ్ఞాని. అందుకనే చూడండి, దేవుడు మనలను ముందుగానే ఎన్నుకొని. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇది ఆశీర్వాదం కాదా? మనలను ఆయన బిడలగా అంగీకరించటం, తర్వాత మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకోవటం, ఇది ఆశీర్వాదం కాదా? అయ్యా, నన్ను నిర్ణయించుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రవ్వా. నేను నీ సేవ చేయటానికి నిర్ణయించుకున్నావు, నీకు వందనాలయ్యా. నీ పరిచర్య చేయటానికి నిర్ణయించుకున్నావు, నీ స్తోత్రాలు ప్రవ్వా. నీ రక్షణ తీసుకోవటాన్ని నిర్ణయించుకున్నావు. ఎంత ధన్యత అండి ఇది! దీనికంటే ధన్యత ఏమన్నుందా అమ్మా? దీనికంటే ధన్యత ఏమన్నుందా? లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ధన్యులు అండి! ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు? అందరిని వదిలిపెట్టి మనల్ని నిర్ణయించుకున్నాడంటే ఇది మనకు ఆశీర్వాదమా కాదా అమ్మా? ఇది మనకు దీవెనా కాదా? మనమేమనుకుంటాం, ఏదైనా ఒక పంట పండితే, ఏదన్నా ఒక లోక సంబంధంగా మేలు జరిగితే ఎంత ఆశీర్వాదం అండి. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనలను ఆయన బిడలుగా అంగీకరించటం ఎంత ఆశీర్వాదం అండి. దానికంటే మించిన ఆశీర్వాదం ఉందా? దానికంటే మించిన ధన్యత ఉందా? లేనే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఏం చేశాడు? నిర్ణయం అమ్మా ఎట్లా, దేనికోసం నిర్ణయించాడో తెలుసా? మనల్ని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను యేసయ్యలో మనం ఎట్లాగా ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అమ్మా ఎట్లాగుండాలని మనము తన ఎదుట పరిశుద్ధులమును, అది ఆ పరిశుద్ధతను కలిగి ఉండటమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అమ్మ మనకి? ఆయన తన ఎదుట మనము పరిశుద్ధులై ఉండాలని దేవుడు ఎన్నుకున్నాడు.
ఆయన ఎదుట ఎట్లాగా బ్రతకాలని దేవుడు ఎన్నుకున్నాడు మనల్ని? అమ్మా, అపరిశుద్ధులుగా ఉండటానికి ఎన్నుకున్నాడా? పరిశుద్ధముగా లేని వారిగా ఉండటానికి ఎన్నుకున్నాడా? పాపిష్టి పనులు చేయటానికి ఎన్నుకున్నాడా? లేదు. చెడు కార్యాలు చేయటానికి ఎన్నుకున్నాడా? లేదు. మరి ఎట్లాగా దేనికోసం ఎన్నుకున్నాడు తెలుసా? మనము ఆయన ఎదుట పరిశుద్ధులమై ఉండవలెనని. దేవునికి మహిమ కలుగునగాక. మరి మనం ఉండగలుగుతున్నావా? ఆయన ఎదుట మనం ఉండగలుగుతున్నావా? మనం ఎప్పుడు కూడా ఆయన ఎదుట పరిశుద్ధులుగానే కనపడాలి. ఆయన మాట వినేవారముగానే ఉండాలి. అందుకనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కాదా? ఇటువంటి పరిశుద్ధతను దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఇది పర సంబంధమైన ఆశీర్వాదం. అమ్మా, ఈ పరిశుద్ధత లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, పర సంబంధమైన ఆశీర్వాదం. ఆయన ఎదుట నిర్దోషులై ఉండవలెనని దేవుడు ఎన్నుకున్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఆయన ఎదుట మరి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండటం అంటే సామాన్యం అనుకున్నారా? అంత తేలిక అనుకున్నారా? కాదు. అయినా ఆయన మనల్ని పిలిచాడు గనుక, ఆయన మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండవలెనని. పరిశుద్ధ గ్రంథములో ఒక ఆయన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక భక్తుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నోవహు. ఎవరాయన? నోవహు. నీవు నా ఎదుట నీతిమంతుడై ఉండుట నేను చూశానయ్యా. నోవహును దేవుడు చూశాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. చదవండి ఆదికాండం, చూడండి ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడిన మాట, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూసితిని గనుక నీవును నీ ఇంటి వారుము ఓడలోనికి. ఒక్కసారి ఈ మాటకు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా ఏమండి, ఏమన్నా ఆస్తిపరుడా నోవహు? ఏమైనా ధనవంతుడా? కాదు. కానీ ఈయనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. నోవహు గారు శరీర ఆశీర్వాదాల కోసం ప్రాకులాడలా, ఏలోక సంబంధమైన దీవెనల కోసం ప్రాకులాడలా. దేనికోసం ప్రాకులాడాడు అమ్మా? దేనికోసంరా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం. ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే 7వ అధ్యాయం 1వ వచనములో దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అమ్మా, ఈ తరము వారిలో. ఏ తరము వారిలో? ఆ తరం అంటే ఈ తరం అంటే ఏ తరము? ఏ తరమమ్మా? మొదటి తరములో నోవహు నివసించిన కాలములో జనులు ఎట్లాగుండారో చెప్పమంటారా? ఎట్లాగున్నారు జనులు? వ్యభిచారులై భయంకరమైన పాపము చేస్తూ ఉన్నారు. వాళ్ళ పాపము ఘోరమైనదై ఉంది. అటువంటి కాలములో అందరూ అట్లాగా ఉన్నా నోవహు మాత్రం చెక్కు చెదరకుండా నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు గమనిస్తున్నాడు అని నీతిమంతుడై జీవించలేదా? ఈరోజు ఆ కాలములో ఉన్నట్టే ఈ కాలములో కూడా ఎట్లాగుందో చెప్పండి. ఎట్లాగుంది ఈ కాలములో? అమ్మా, రాజస్థాన్లో జరిగింది తెలుసా మీకు? తెలియదా? రాజస్థాన్లో 13 ఏళ్ల పాపని 32 మంది రేపు చేశారు. ఎంతమంది? 13 ఏళ్ల బాలిక స్కూల్కి వెళ్తుంటే ఆటోలో నమ్మకంగా తీసుకెళ్లి స్కూల్ దింపుతానని
5 హోటల్లో ఆ పాపను మార్చి మార్చి 32 మంది పాపకి సారాయి దాగిచ్చి, బ్రాందీ దాగిచ్చి, వాళ్ళు దాగి, చూడండి ఆ పాప చనిపోయింది నిన్నటి దినములో. ఆ 32 మందిని ఉరిదీయమని మహిళలు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పాట్లో ఉరిదీయండి, ఇక రెండో వ్యక్తి జోలి వెళ్లకుండా. ఈ భయంకరమైన దినాలలో లేవా, భయంకరమైన రోజులు కాదా ఇవి భయంకరమైనటువంటి రోజులు కావా? అవును. పాపం విచ్చలవిడిగా పెరుగుతున్నటువంటి ఈ దినాలలో, భయంకరమైనటువంటి కాలములో మనం ఉన్నాం. అందుకనే అంచె దినాలు వచ్చినాయి, అపాయకరమైన సమయాలు వచ్చినాయి. పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవలసిన దినాలు వచ్చినాయి, జాగ్రత్తగా ఉండవలసిన దినాలు వచ్చినాయి. కానీ ఈ దినాలలో కూడా ఎట్లాగ ఉండాలి మనం? చెప్పండి, ఎట్లాగ ఉండాలి మనం? ఎట్లాగ ఉండాలి? నీతిమంతులమై ఉండుముగాక. చూడండి, ఆ నోవహు గారిని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావని చూశాను నేను. దేవుడు మన నీతిని గమనిస్తున్నాడు, మన క్రియలను గమనిస్తున్నాడు, మన ఆలోచనలు గమనిస్తున్నాడు, మన తలంపులు గమనిస్తున్నాడు. నువ్వు ఎక్కడ చదువుతున్నా, నువ్వే కాలేజీలో ఉన్నా, ఏ స్కూల్లో ఉన్నా, లేదు నువ్వే ప్రాంతంలో పనిచేస్తున్నా, నువ్వు ఎక్కడున్నా కూడా ఆయన గమనించట్లేదా అమ్మా? ఆయన చూడట్లేదా? మన కళ్ళి చూస్తున్నాడు. అందుకనే యేసయ్యా, నువ్వు గమనిస్తున్నావు నన్ను, నువ్వు చూస్తున్నావు నన్ను, నా క్రియలను చూస్తున్నావు, నా ఆలోచనలు చూస్తున్నావు, పరికరిస్తున్నావు తండ్రి, పరిశీలిస్తున్నావయ్యా. మా పద్మ కళ్ళు మూయు. నేను నీకు నమ్మకంగా జీవించే వాడనగా ఉండాలి అని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయుదుముగాక, అట్లాగా జీవించుదుముగాక, అట్లాగా జీవించటానికి ఆయన మనకు సహాయము చేయునుగాక. నోవహు చూడండి, దేవుని ఎదుట నీతిమంతుడై ఉన్నాడు. ఇది ఏ ఆశీర్వాదం అమ్మా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఎదుట బ్రతకటం, ఆయన ఎదుట పరిశుద్ధులుగా బ్రతకటం నిజమైన ఆశీర్వాదం కాదా? ఆయన మనల్ని పేరు పెట్టి పిలవటం నిజమైన ఆశీర్వాదం కాదా అమ్మా? ఆయన మన గురించి సాక్ష్యం ఇవ్వటం నిజమైన ఆశీర్వాదం కాదా? నిజమైన ఆశీర్వాదం. మనము ఆయన ఎదుట పరిశుద్ధులముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నోవహు నిజమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాడా లేదా అమ్మా? నోవహు ఏం చేశాడు? తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అవునా? ప్రమాదంలో నుంచి కాపాడుకున్నాడు, ప్రళయంలో నుంచి కాపాడుకున్నాడు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నోవహు వలె మనం జీవించగలుగుతున్నామా? నోవహు లాంటి ప్రవర్తన మనకుందా? నోవహు లాంటి యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉన్నామా? కలిగి ఉండాలని దైవజనుడిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నా. ఏమన్నాడు? ఏంటిది దయా సంకల్పం? ఆయన ఎదుట పవిత్రులుగా ఉండాలి. రెండవది, నిర్దోషులమై బ్రతకాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అదే దేవుని సంకల్పం. బైబిల్ గ్రంథములో ఇంకొక ఆయన ఏమన్నాడో తెలుసా? రాజా, నా తండ్రి దృష్టికి నిర్దోషినిగా కనపడ్డాను గనుక దేవుడు నన్ను దూతను పంపి రక్షించాడు. దానియేలు గారు. ఎవరాయన? రండి చూద్దాం, తీయండి అమ్మా. దానియేలు గ్రంథం తీయండి ఒకసారి అందరూ. దానియేలు గ్రంథం తీయండి ఒకసారి అందరూ. బైబిల్స్ ఉన్నవారందరూ చూడండి, దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథములో, దానియేలు గ్రంథము తీద్దాం అందరం. తీశారా? దానియేలు గ్రంథము తీశారా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి అందరూ.
దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. అమ్మా, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. ఏమన్నాడు? దానియేలు గారు ఏమన్నాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను గదా అనెను. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ మాటకి గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, ఈ స్టోరీ మనకు తెలుసు, జరిగిన సంఘటన మనకు తెలుసు. సింహపు గుహలో వేశారు దానియేలుని. ఎందుకు వేశారు చెప్పండి? సింహపు గుహలో దానియేలుని ఎందుకు వేశారు? రాజశాసనం. ఏంటా రాజశాసనం? ఒక్క నెల రోజులు రాజు ప్రతిమకు తప్ప ఏ దేవునికి పూజించకూడదు, ప్రార్థన చేయకూడదు. అంటే దానియేలు గారు ఏం చేశారు? ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆ మాటకు రాజుగారి వీళ్ళని దేశపై ఎక్కడేశాడు? దానియేలు గారిని దేశపై ఎక్కడేశాడు? సింహాల గుహలో వేశాడు. అయితే రాత్రి రాజుగారికి నిద్రపట్టిందా? పట్ల. అయ్యో, దానియేలు ఏ తప్పు చేయడని, దానియేలు మంచి మనస్సు గలవాడని తెలుసు. కానీ పక్కలో ఉండేది రాజుగారిని సున్నితంగా, ఆయనకొక న్యాయం మాకొక న్యాయమా అన్నారు. తీసుకెళ్లి లోపలేయించారు, సింహబోన్లో వేశారు. రాత్రంతా దానియేలు గారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాడు. తెల్లారేసరికి రాజుగారు ఎక్కడికి వచ్చారమ్మా? గుహ దగ్గరికి వచ్చాడు. ఏమంటున్నాడు? జీవము గల దేవుని సేవిస్తున్న దానియేలు, నీవు క్షేమమేనా అన్నాడు. లోపల నుంచి ఏ స్వరం వస్తుంది అమ్మా? లోపల నుంచి ఏ స్వరం వస్తుంది? రాజు లోపల నుంచి దానియేలు రాజు గారిని ఆశీర్వదిస్తున్నాడు. రాజు చిరకాలము జీవించునుగాక. ఆమేనండి, గట్టిగా అనండి, మూడవసారి అనండి. దానియేలు గారు ఏమన్నారు? రాజు చిరకాలము జీవించునుగాక అన్నాడు. ఆ మాటకి రాజుగారికి ఏమనిపించింది? అమ్మయ్య, బతికున్నాడు మొత్తానికి. అమ్మ, ఆ మాట సౌండ్ వచ్చిందంటే బతికున్నాడని అనుకున్నాడా లేదా? రాజుగారు అడిగారు, నువ్వు ఎట్లాగా రక్షించబడ్డావయ్యా? ఈ గుహలో వేసిన వాళ్ళల్లో అమ్మా ఎవరు రక్షించబడలేదే? ఈ గుహలో వేసిన వాళ్ళల్లో ఎవరు బయటికి రాలేదే ప్రాణంతో? అమ్మా, నువ్వు ఈ విధంగా రక్షించబడ్డావు అని రాజుగారు అడిగితే దానియేలు గారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడ్డాను. స్తోత్రం చెప్పండి. ఏమంటే దానియేలు గారు దేవుని దృష్టికి ఎట్లా కనపడ్డాడు అంటే, నిర్దోషి అంటే ఏ దోషము లేనివాడు, ఏ పాపము లేనివాడు, దేవునికి వ్యతిరేకమైనది హృదయములో ఏమీ లేనివాడు, తేట హృదయం కలిగిన వాడిని ఏమంటాం అమ్మా? నిర్దోషి అంటాం. దోషి వేరు. దోషి అంటే దోషాలు చేసిన వాడిని ఏమంటాం? దోషి అంటాం. నిర్దోషి అంటే ఏ తప్పు చేయని వ్యక్తిని ఏమంటాం? నిర్దోషిగా. ఇప్పుడు వీడు తప్పు చేయలేదని కోర్టులో తేలిందనుకో, ఏం చేస్తారు జడ్జి గారు?
కోర్టులో నువ్వు ఏ తప్పు చేయలేదని తేలిందనుకో, జడ్జి గారు ఏమంటారు? నువ్వు వెళ్ళిపో, నీ మీద ఏ నేరం లేదు, నువ్వు ఏ తప్పు చేయలేదని ప్రూఫ్ అయ్యింది, నువ్వు వెళ్ళిపో అంటాడా లేదా? అంతేగాని జైల్లో బొమ్మంటాడా ఏ దోషం లేనివాడని? వాడు నేరం చేశాడని రుజువైతే ఎక్కడికి పంపిస్తాడు? చెప్పాలి, ఎక్కడికి పంపిస్తాడు? జైల్లోకి పంపిస్తాడు. కానీ దేవుడు దానియేలుని విడిచిపెట్టలా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. విడిచిపెట్టాడా? ఎందుకంటే ఆయన దృష్టికి నిర్దోషిగా ఉండటమే దేవుని చిత్తం కదా. ఇందాక ఎఫెసీయులో మనం చదువుకున్నామా? దేవుని సంకల్పం ఏంది? ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని. దానియేలు గారు పరిశుద్ధత కలిగి ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు. దేవుని ఎదుట ఏ పాపము చేయలేదు, ఏ శాపము చేయలేదు, దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు గనుక ఇలాంటి దానియేలును దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెడతాడా అమ్మా? ఆయన చెప్పినట్టు చేస్తే విడిచిపెడతాడా? విడిచిపెడతాడా? విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ఆయన్ని గుహలో కూడా విడిచిపెట్టాడా? మరి దానియేలు గారిని విడిచిపెట్టని దేవుడు మనల్ని విడిచిపెడతాడండి శ్రమల్లో. అమ్మా, శ్రమల్లో విడిచిపెడతాడా? బలహీనతల్లో విడిచిపెడతాడా? అప్పుల్లో విడిచిపెడతాడండి? విడిచిపెడతాడా? విడిచిపెట్టడమ్మా, విడిచిపెట్టడు. ఎప్పుడు నువ్వు దేవుని దృష్టికి నిర్దోషిగా, నేను కానీ నువ్వు కానీ మనం అందరం దేవుని దృష్టికి పరిశుద్ధులుగా గనక మనం ఉండగలిగితే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే ఈ పగటి కాలంలో దానియేలుకి ఆస్తి ఉందా, అంతస్తుందా? ఏమీ లేదండి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి ఆశీర్వాదం? ఆయన ఎదుట నిర్దోషిగా ఉండటమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు ఎఫెసీ పత్రికలోనికి రండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో ఏమనుంది అమ్మా? తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడంటే మనం యేసయ్య ఎదుట ఏ రకంగా ఉండాలని, దేవుని ఎదుట ఏ రకంగా ఉండాలని, పరిశుద్ధతని కలిగి ఉండాలి, నిర్దోషత్వాన్ని కలిగి ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇంతకంటే మించింది ఏమన్నా ఉందమ్మా? అమ్మా, ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండటం, నిర్దోషులుగా ఉండటం, ఇంతకంటే మించింది ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి పగటి కాలంలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, నీ ఎదుట పరిశుద్ధులుగా ఉండటమే ఆశీర్వాదం కదయ్యా. అయ్యా, నీ ఎదుట నిర్దోషులుగా ఉండటమే ఆశీర్వాదం కదయ్యా. అయ్యా, ఇటువంటి ఆశీర్వాదాలు నాకు కావాలయ్యా. ఈ విధంగా నేను బ్రతకాలయ్యా. నువ్వు కోరుకున్నట్టు నేను బ్రతకాలయ్యా. యేసయ్య కోరుకున్నట్టు బ్రతుకుదాం. యేసయ్య కోరుకున్నాడు, నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, నా పిల్లలు పవిత్రులుగా ఉండాలి, నా పిల్లలు ఏ కళంకము లేనివారుగా ఉండాలని ఆశిస్తున్నాడు గనుక మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న మనం, ప్రభు రక్తములో కడగబడిన మనం, బల్లారాధన తీసుకుంటున్న మనం కూడా యేసయ్య ఎదుట అట్లాగా బ్రతకాలని మనం కోరుకుందాం. అట్లాగా బ్రతకటానికి మనం ప్రయత్నం చేసి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కదా. కాబట్టి ఇంకా ఈ నెలంతా కూడా ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని గురించి ఏంటో ఇంకా నేను చెప్తాను. ఇంకా రానున్న దినాలలో, ఇంకా వచ్చేటువంటి వారాలలో ఇంకా కొన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తెలుసుకుందాం. ఇప్పటికీ ఈ 2 విషయాలు, ఎన్ని విషయాలు? 2 విషయాలు. ఒకటి, దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండటం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఆయన దృష్టికి ఏ దోషము లేని వారుగా ఉండటం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కాబట్టి
ఈ 2 ఆశీర్వాదాలు ఈరోజు నాకు కావాలయ్యా, దీనికోసం దేవుణ్ణి అడిగి మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.